ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. యూజువల్గా మీకు ఇప్పుడు 20 ఇయర్స్లో బాగా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, వాళ్ళు ఎవరో ఏం మాట్లాడతారో ముందుగా మనం యాంటిసిపేట్ చేసుకొని దాన్ని మించి మాట్లాడాలి అనేది ఒకటి ఉంటుంది. ఆర్ ఎల్స్ ఇమ్మీడియట్గా ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కౌంటర్లు, సవాళ్ళు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదేం లేదమ్మా. నేను అసలు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా నేను యాక్చువల్గా చూడను, పట్టించుకోను. ఎందుకంటే నా పార్టీకి నేను మా పార్టీ తరపున, మా నాయకుడి తరపున ఒక స్పోక్స్ పర్సన్గా, ఒక కార్యకర్తగా నేనేం చెప్పాలనుకున్నానో నేను చెప్తాను తప్ప అవతల వాళ్ళు మమ్మల్ని ఏమంటున్నారు అన్న దాని మీద నేను అంత పెద్ద దృష్టి అయితే పెట్టను. ఎస్పెషలీ లాస్ట్ 2.5 ఇయర్స్లో అయితే నేను పేపర్లు చదవడం మానేశాను, తర్వాత టీవీ చూడడం కంప్లీట్గా మానేశాను. సో దాని గురించి అసలు ఆలోచించట్లేదు. ఓకే, బట్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ కేవలం కవిత కోసం, Thank నాట్ you, బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. మీరు ఒక సిస్టర్గా మీ మీద నాకున్న అఫెక్షన్ అండి, ఇంకోటనండి, దానికోసమే తప్ప ఇంకోటి కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో 20 ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ జర్నీ, 2006లో ఫర్ ద ఫస్ట్ టైం టీఆర్ఎస్ ఒక ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిండ్రు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత డైలీ ఒక హెక్టిక్ షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. ఆ తర్వాత ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా కంప్లీట్గా మారిపోయింది. ఒక సెలవులు లేనటువంటి ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. ఇవన్నీ చూస్తూ ఉంటే దాన్ని ఎలా నేను ఇంబైబ్ చేసుకుంటాను, ఎలా యాక్సెప్ట్ చేస్తాను, ఎలా ముందుకెళ్తాను, ఇవన్నీ ఏమనిపించాయి అసలు మీకు? అంటే 20 ఏళ్ళ కింద మా అమ్మ చెప్పింది, అరే నీకు సూట్ అవ్వదురా ఇదంతా అని. అప్పుడు వినలేదు నేను. ఇప్పుడేమంటున్నారు? నేను ఖచ్చితంగా అనిపిస్తుంది అప్పుడప్పుడు మా అమ్మ చెప్పిందే కరెక్టేమో అని. ఎందుకంటే చాలా సందర్భాల్లో బాధ అనిపిస్తుంది, అరే ఏం చేస్తున్నాం ఇక్కడ మనం అంతా కూడా, ఇది ఏమి నాన్ సెన్స్ అని కూడా చాలాసార్లు అనిపిస్తుంది. బట్ కొన్ని సందర్భాల్లో మనం చేసే పని వల్ల, మనం గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన ఒక పని వల్ల కొంత మేలు జరిగినప్పుడు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది. ఉదాహరణకి ఇవాళదే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ నేను రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో ఒక సభకి వెళ్ళాను. సభకి వెళ్తున్నప్పుడు నేను, సబితా ఇంద్రారెడ్డి గారు, నాతో పాటు ఇంకా ఎవరో కారులో ఉన్నారు. ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది, మేము ట్రాఫిక్లో కారు ఆగింది, ఒక అమ్మాయి పక్క నుంచి పరిగెత్తుకుని వచ్చింది. వచ్చి తలుపు కొడితే, డోర్ కొడితే తలుపు తీస్తే ఎప్పుడు వస్తారన్నా మళ్ళీ మీరు అని గట్టిగా, అంటే ఆ ఇమోషన్ కానీ ఇంకోటి కానీ, అమ్మాయి కళ్ళలో నీళ్లున్నాయి. అమ్మాయి పేరు కల్పన. వీడియో కూడా మా డ్రైవర్ తీసాడు అనుకోకుండా. అమ్మాయి ఉంటుంది, ఎప్పుడు వస్తారన్నా మళ్ళీ మీరు అంటే, ఎప్పుడు వస్తారంటే నన్నని కాదంటుంది, కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు తిరిగి అని. అంటే ఆ రకమైన ఆప్యాయతను మనం పొందగలిగినప్పుడు, నిన్నటికి నిన్న ఈ పక్కన మా నందినగర్లో, మా ఇంటి పక్కనే ఉండే, ఇక్కడ నుంచి వస్తున్న రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ కూడా ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది, నా పేరు లక్ష్మి, నేను కూరగాయలు అమ్ముతాను, మళ్ళీ మీరే రావాలా, మీరు నాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు. అది కూడా మా వాళ్ళు ఎవరో వీడియో తీశారు. నేనేమంటున్నా అంటే, ఇలాంటివి జరిగినప్పుడు, ఇలాంటి అనుభవాలు కలిగినప్పుడేమో చాలా సంతోషంగా అనిపిస్తుంది, తృప్తిగా ఉంటుంది. మొన్న ఒక అబ్బాయి సడన్గా నాకు మెసేజ్ చేసినాడు, సార్ నేను టీ హబ్ వల్ల లాభం పొందాను, ఇప్పుడు నేను ఫోర్బ్స్ 30 under 30 అంటే 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న దాంట్లో నేను అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల పేరులో నా పేరు వచ్చింది, మీకు వచ్చి థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు. రమ్మన్నాను. వాళ్ళ నాన్నగారిని తీసుకొని వచ్చినాడు. వాళ్ళ నాన్నగారు పాపం చాలా అమాయకంగా ఉన్నాడు. ఏం చేస్తుంటారు మీరు అన్న? వాళ్ళ నాన్నగారు ఒక వెల్డర్, ఒక కూలీగా పనిచేసేటోడు. వాళ్ళ కొడుకు 27 ఏళ్ళు 2022లో స్టార్టప్ పెట్టాడు. 4 ఏళ్లలో హీఈస్ బికమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అకార్డింగ్ టు ఫోర్బ్స్. 30 under 30లో ఉన్నాడు. సో వెన్ హీ వాజ్ థ్యాంకింగ్ మీ, ఎంత సంతోషం అనిపించిందంటే, ఓహో మనం చేసిన ఎప్పుడో చిన్న ప్రయత్నం ఒక పిల్లోడికి లాభం జరిగింది. ఇవాళ ఆ తండ్రిని అడిగాను నేను, మీ కొడుకు చెప్తుంది ఏమన్నా మీకు అర్థమవుతుందా అని. నాకు అర్థం కాలేదు అన్నాడు. కానీ నా కొడుకు మీలాంటి వాళ్ళతో కూర్చుని మాట్లాడుతున్నాడంటేనే నాకు సంతోషంగా ఉంది అన్నాడు. ఏదో సాధించిండు అనేది మాత్రం అర్థమవుతుంది. అంటే అట్లా, సో ఇట్లాంటి అనుభవాలు కలిగినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. బట్ అన్నిటికన్నా మించి మీకు గుర్తుండాలి కవిత, మీరే ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు మీరు టీవీ 9లో ఉండే, కేసీఆర్ గారు ఇంటర్వ్యూ చేశారు. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే ఇంట్లో ఆ పైన రూమ్లో మీరు ఇంటర్వ్యూ చేసినారు. కేసీఆర్ గారు కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన. ఎగ్జాక్ట్లీ. అసలు తెలంగాణ సాధించిన దాని ముందు మిగతా అన్ని బలాదూర్, ఇంకా మిగతా ఇది ఏమైనా ఎనీ సార్ట్ ఆఫ్ అచీవ్మెంట్. నేను మంత్రి అయ్యాను, 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నాను, ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నాను, మా పోరాటం అట్లాగే కొనసాగుతుంది. కానీ ఆ ఫీలింగ్ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏం సాధించావు నువ్వు, ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవుతాం కదా, అయిన తర్వాత నా కొడుకో లేకపోతే
ఫ్యూచర్లో ఎవరైనా అడిగారు ఇంకేం సాధించావు నువ్వు, తెలంగాణ సాధనలో నాది కూడా ఉడతా భక్తిగా ఒక రేణువంత ఇసుక రేణువంత పాత్ర నాది కూడా ఉంది అని చెప్పుకోవడానికి గర్వపడతాను. అంతకంటే ఏం కావాలి ఈ లైఫ్కి. కాకపోతే అమెరికాలో మీరు చేసినటువంటి ఉద్యోగం కావచ్చు, మంచి శాలరీ, ఎవరైతే ఒక కల కంటారో అట్లాంటి ఒక లైఫ్‌ను వదిలిపెట్టి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇక్కడికి ల్యాండ్ అయినప్పుడు కేసీఆర్ కొడుకుగా మిమ్మల్ని చూసారు. ఒక రాజకీయ అరంగేట్రం చేస్తున్నప్పుడు అప్పటికే ఒక కాకలు తీరినటువంటి నేతలు ఉన్నారు. తలలు పండినటువంటి చాలామంది సూపర్ సీనియర్‌లందరూ ఉన్నారు. వాళ్ళ ముందు కేసీఆర్ కొడుకు కేటీఆర్ అనేది మాత్రమే ఉంది. సో మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొన్ని హికప్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకు ఎట్లా వెళ్ళారు? దానికి అప్పుడు మీరు ఏం చేశారు అసలు? ఏమీ లేదు మా. ఇన్ఫ్యాక్ట్ టుడేస్ ఫాదర్స్ డే. ఐ హ్యావ్ టు అక్నాలెడ్జ్ మై ఫాదర్. కేసీఆర్ గారి కొడుకుగా నేను పుట్టకపోయి ఉంటే ఇదేది ఇప్పుడు నేను మీతో కూర్చొని మాట్లాడే అవకాశమే లేదు. కేసీఆర్ గారి కొడుకుని కాకపోతే నాకు ఈ పాత్ర లేదు, నాకు ఇంత ఇవాళ ఇంత వచ్చిన పేరు కానీ ఇంకోటి కానీ ఏది నాకు ఈ అవకాశం వచ్చేది కాదేమో. సో వాస్తవాలే. మనం మన పరిధి మించి మన శక్తికి మించి ఊహించుకుంటే కష్టం. నేను అనేదల్లా అల్టిమేట్గా కేసీఆర్ గారి కడుపున పుట్టడం నా అదృష్టం. ఆయన ఒక గొప్ప ఉద్యమ నాయకుడు. ఎంతోమంది కార్యకర్తల మాదిరిగానే నాకు కూడా అవకాశం వచ్చింది. బట్ సహజంగా నాకున్న ప్రత్యేకత ఏంటంటే నేను ఆయన కడుపున పుట్టడం. దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్గా మీడియా గుర్తింపు కానీ ఇంకోటి కానీ వచ్చింది. మీడియా గుర్తింపు కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు మనం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. నేను 2014లో ప్రభుత్వం వచ్చింది, ప్రభుత్వం ఏర్పడినాక కేసీఆర్ గారు మంత్రి పదవి ఆఫర్ చేశారు. నేను మంత్రిని చేస్తున్నాను అన్నారు. అంటే నేను ముందుకు సంకోచించిన కొద్దిగా. నాకేమనిపించిందంటే నా వల్ల ఇంత పెద్ద మనిషి బద్నాం అవుతారు, ఆయనకి ఎందుకు బద్నాము, మళ్ళీ కొడుకుని క్యాబినెట్లో పెట్టుకున్నాడు అని అంటారు సార్. ఎందుకు సార్, వద్దులేండి, మీరుంటే చాలు కదా, మీరుంటే నాకు నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఏ పని అన్నా అవుతుంది కదా, నాకు ఎందుకులేండి అన్న. అంటే ఆయన అన్న మాట ఏంటంటే ఈరోజు కాదు, ఇంకో 20 ఏళ్ల తర్వాత నీకు నేను మంత్రి పదవి ఆఫర్ చేసినా కొడుక్కి ఇచ్చాడని అంటారు. నీకు ఒకవేళ సమర్థత ఉంటే, నీ కేపబిలిటీ ఉంటే ప్రూవ్ చేసుకుంటే స్టేట్ కోసం మంచి పని చేసిన వాడు అవుతావు. ఒకవేళ ప్రూవ్ చేసుకోకపోతే ప్రజలే తిరస్కరిస్తారు, పక్కన పెడతారు. కాబట్టి నువ్వు నా కొడుకు అనడం క్వాలిఫికేషన్ కాకూడదు, అదొకటే క్వాలిఫికేషన్ కాకూడదు. బట్ నువ్వు నా కొడుకు అనడమే అబ్స్ట్రక్షన్ కూడా కాకూడదు నీ గ్రోత్కి. కాబట్టి నువ్వు ఆలోచించుకో అన్నారు. సరే, మరి ఆయన చెప్పింది కూడా లాజికల్గానే అనిపించి తీసుకున్నాను, పని చేసిన. ఇవాళ నేను వెనక్కి తిరిగి చూసుకుంటే వాస్తవం ఏంటంటే కవిత, 100% ఆయన ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా చేసుకుంటూ పోయాను. అంతే తప్ప ప్రత్యేకంగా ఫలానా చేయాలనో, ఒక ఎజెండాతోనో, ఒక పర్సనల్ అగ్రాండైజ్మెంట్ కోసం నేనేం ప్రయత్నం చేయలేదు. మా నాయకుడు ఏ పని చెప్తే ఆ పని తూచా తప్పకుండా ఒక కార్యకర్తగా చేసుకుంటూ పోయాను. సో ఆ ప్రాసెస్లో కొన్ని విజయాలు రావచ్చు, కొన్ని అపజయాలు రావచ్చు, కొన్ని ఎదురు దెబ్బలు తగలవచ్చు, కొన్ని జరగవచ్చు. బట్ దట్ ఈస్ లైఫ్. ఎగ్జాక్ట్లీ. ఒక వారసత్వ రాజకీయం అనేటువంటి ఒక నెగటివ్ కామెంట్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ లెగసీని కేటీఆర్ కంటిన్యూ చేస్తున్నాడా అనేటువంటి ఒక బాధ్యత, అంచనాలు ఉంటాయి. 2 డిఫరెంట్ వరల్డ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటిని ట్యాకిల్ చేసుకుంటూ ముందుకెళ్ళడం అనేది ఒక రకంగా సంతృప్తి ఉందా, ఆనందం ఉందా అంటే ఎందులో కనిపిస్తోంది మీకు ఇదంతా? అంటే కొన్ని సందర్భాల్లో బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చాము ఇందులో కన్నా బాధ చాలాసార్లు అనిపించింది. ముఖ్యంగా పర్సనల్గా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు, పర్సనల్గా విమర్శలు చేసినప్పుడు, అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, అసలు ఇష్టం ఉన్న లింకులు పెట్టి నాకు విచిత్రం అనిపించేది. నేను జీవితంలో సిగరెటే తాగలేదు ఎప్పుడు. అలాంటి నన్ను పట్టుకుని ఒకడోడు అడ్డమైన విధవులంతా నువ్వు డ్రగ్స్ తీసుకుంటావు అంటాడు. డ్రగ్స్ తీసుకోవడం ఏంది వీళ్ళ బొంద. అసలు నేను ఫస్ట్ అనుకున్నాను, అసలు బుద్ధి జ్ఞానం ఉందా వీళ్ళకి, అసలు ఈ పిచ్చి మాటలు ఎవడు పట్టించుకుంటారు అన్నట్టుగా నేను ఎన్నడూ రెస్పాండ్ అయ్యేవాని కాదు. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారో థాట్ పోలీసింగ్ చేసి, అట్లా ఒక బదనామేసి ఒక రకమైన, అంటే నాకు అర్థమయ్యేది కదా ఏంది ఇదేం నాన్ సెన్స్ అని. తర్వాత లేని లింకులు అంటగట్టి ఎవరో హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశాడు, ఏదో చేశాడు. అసలు నాకు అర్థం కాలేదు, ఎక్కడ చేశాము, ఎవరిని చేశారు, ఎవరితో హీరోయిన్లతో ఇష్టం ఉన్న సంబంధాలు అంటగట్టి సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేస్తుంటే వాళ్ళ కాపురాలు కూలడానికి కూడా మీరే కారణము అనే ఒక మాట. అదే అన్న, అంత చండాలమైన మాటలు స్వయంగా మంత్రులే మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిస్తుంటే అర్థమయ్యేది కాదు ఏంది ఇది, ఎందుకు వచ్చాము ఈ దరిద్రంలోకి అని. అప్పుడప్పుడు ఆ బాధ ఉంటుంది. ప్లస్ నా ఫ్యామిలీని టార్గెట్ చేసినప్పుడు ఆ కారణంగా చాలా బాధ అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎప్పుడన్నా మంచి పని చేసి ఏదన్నా కొంత ప్రజల నుంచి అప్లాజ్ వచ్చినప్పుడు, లేదా ఇట్లా అఫెక్షన్ కనబడ్డప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. సో
జీవితం లాగానే అది అంటారు చూడు, ఉగాది పచ్చడిలాగా షడ్రుచుల సమ్మేళనం అంటారు కదా. పాలిటిక్స్ కూడా అంతే, కొన్ని చెడు ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి, కొన్ని ఇట్స్ మిక్స్డ్ బ్యాగ్. సో అట్లా చూసుకున్నప్పుడు ఐ థింక్ 50-50, అంత సంతోషం లేదు, అంత బాధ లేదు, ఈక్వల్గా ఉంది. రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయి.